ఇదిగోండి గోంగూర పచ్చడి, ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది 3 నెలలైనా నిల్వ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జైన్కిసాన్ రుచులు గోంగూర రోటి పచ్చడి ప్లస్ నిల్వ ఉండే పచ్చడి చూద్దాం. గోంగూర రోటి పచ్చడికి అండి నిల్వ ఉండే పచ్చడి అనమాట మనం చేసుకునేది. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నామండి. ఇందులోకి 3 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇది ముందు మనం వేయించుకొని తీసుకున్నామండి. ఇది బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుంటానండి. వేగిపోయింది. చాలా ఈజీగా అవుద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇదిగోండి, ఇప్పుడు మనం ధనియాలు తీసుకున్నాము వేయించుకొని. మిరపకాయలు వేస్తున్నానండి. ఒక 100 గ్రాముల మిరపకాయలు అండి. మిరపకాయలు శుభ్రంగా తుడుచుకొని తొడియాలు తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఈ పచ్చడికి రెడీ చేసుకోవాలండి. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తవారు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు చేసినట్లయితే అలా వచ్చింది ఏంటి చూసి. మిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు ఇవి తీసుకుందాము. ఒక ప్లేట్లో తీసుకున్నాం వేగిని. ఇదిగోండి గోంగూర శుభ్రపరచుకొని 2 కట్టలండి శుభ్రపరచుకొని నీళ్ళలోనూ ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి తడి లేకుండా చేసుకున్నాను. ఇలా చేసుకుంటే పచ్చడి ఎంతకాలమైనా నిల్వ ఉంటుందండి. మనం 1 చెంచాడు ఆయిల్ వేసుకున్నామండి. అదే మూకుట్లో మనం ఇప్పుడు శుభ్రపరుచుకున్న ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకుని మగ్గబెట్టుకున్నామండి. ఆకు మగ్గాక మళ్ళీ తక్కువ అవుద్దండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేస్తే మనం మిరపకాయలు మళ్ళీ రోట్లో దంచేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇంకా పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇందులోనూ చింతపండు కూడా వేసుకోవచ్చు కొద్దిగా, 1 నిమ్మకాయ అంత. ఇది పుల్ల గోంగూర అండి, అసలు తడిలేదు చూసారా. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. మిరపకాయలతోటి చేసుకోవచ్చు అండి. ఇలాగ ఆకు మగ్గబెట్టుకొని కారం వేసి చేసుకోవచ్చు. ఇది 3 నెలలు అయినా నిల్వ చక్కగా ఉంటుందండి. ఇలా మగ్గబెట్టేసుకున్నాం ఆకు మొత్తం. ఇది ఆకు ఆరబెట్టింది కదండి, పులుపు కొంచెం తక్కువ ఉన్నట్లుంది. నేను కొంచెం చింతపండు వేస్తున్నానండి, కొద్దిగా, ఎంతో కాదు. ఇది ఇంకొంచెం మగ్గాక అప్పుడు మనం రోట్లో వేసి నూరుకోవచ్చు. ఆకు ఆరిపోయిందండి బాగా. ఇదిగోండి ఆకు మగ్గుతుంది చూసారా. ఇది ఆకు బాగా ముదరాకండి, అందుకని త్వరగా లేతదైతే తడిగా ఉన్నదైతే త్వరగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇది ముదరదేని ఆరిపోయింది కదండి, మగ్గుతుంది. ఇప్పుడు ఇది అయ్యాక మనం రోట్లో వేసి దంచుకున్నాం, రోటి పచ్చడి చేసుకున్నాం. వేయించుకున్న ధనియాలు జీలకర్ర వేసుకుంటున్నామండి.
ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు కొద్దిగా ఈ నలగటానికి ఉప్పు వేస్తున్నాం. అది పులుపు ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి. ముందు పులుపు వల్ల ఉప్పు కారం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మిరపకాయలు ఎక్కువ వేసాను. మనం కొంచెం కారంగా తినాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ అంటే కొంచెం తగ్గించుకోవాలి అంతే. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఈ రోటి పచ్చడిలో చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మగ్గిపోయిన గోంగూరని వేసుకుందాం. ఆకు చాలా ముదురుగా ఉంది, చాలాసేపు ఉడకబెట్టాల్సి వచ్చి. రోటి పచ్చడి అంటే గోంగూర పచ్చడి. ఆకు ముదురుగా ఉంది కాబట్టి మనం ఎంతసేపు వాడుతున్నాం, లేకపోతే అసలు ఉడికేటప్పుడు శుభ్రం పేస్ట్ లాగా అయిపోద్ది. ఎక్కువగా రుబ్బకూడదు. రోటి పచ్చడి రుచి అది గోంగూర పచ్చడి. కారం మిరపకాయలు సరిపోయినాయి చూసారా. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా చేయకూడదు అన్నమాట. గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. చాలా బాగుంది గోంగూర రోటి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. 3 నెలలైనా ఏం పాడవదు. నాలుగైదు చెంచాలకి ఆయిల్ వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలండి. సన్న మంట మీద ఈ తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు వేసుకుంటున్నాం అండి చెంచాడు. నూనె వేడెక్కిందండి. ఆవాలు 1 చెంచాడు వేసుకున్నాము. ఇప్పుడు 1 చెంచాడు జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను.
ఇందులో తాలింపులు వేయట్లేదండి నేను, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదు. కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. గోంగూర పులుపు కదా, అందుకని పులుపు దాంట్లోకి కొద్దిగా ఇంగు వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తే మంచి కలర్గానే ఉంటుంది, మంచిది. పొయ్యి కట్టేసాయండి. ఇప్పుడు తాలింపు వేసేస్తాం. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయ్యిందండి. ఇదిగోండి గోంగూర పచ్చడి, ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది 3 నెలలైనా నిల్వ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా రుచిగా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ వాచింగ్.